మీ మధ్యలో పోటీ ఫీల్ అయ్యేవాళ్ళు అండి? వాణి జయరామ్ గారు లేకపోతే జానకి గారు పోటీ అసలు పడితే మీకు ఇష్టమా? అట్లా కాదు, అంటే ఈ కాంపిటీషన్లో మీరు ముందుకు ఎలా వెళ్ళగలిగారు? వెళ్ళలేమండి. ప్రొడ్యూసర్ ఇష్టం, ఎవరు పిలిస్తే వాళ్ళు పాడతాం అంతే. వాళ్ళు పాడేసింది వీళ్ళు పాడేసింది అది గడవే లేదు నాకు. నన్ను వదిలితే చాలు నేను పారిపోతాను. అదే అదేమని పెట్టుకోలేదండి మనం. మన తెలుగు వాళ్ళు చాలా మెత్తటి వాళ్ళండి, అమాయకులండి. అది నేను అంటాను, స్టేజ్ మీద మొన్న అన్నాను, తెలుగు వాళ్ళంతా అమాయకులండి. వైజాగ్లో ఉన్నాను, వైజాగ్ పిలిచారు, అట్లాగా వైజాగ్ వెళ్ళాను. చాలా మెత్తటి వాళ్ళు, మంచి వాళ్ళు, వాళ్ళకి తెలియదండి, గప్పుని మారిపోతాం అని చెప్పాను. కరెక్ట్, తెలుగు వాళ్ళు అంతేనండి. ఎక్కడో ఉంటారు, గడుసైన వాళ్ళు ఉంటారు అనుకోండి. సినిమాలో మీ లాస్ట్ పాట ఏదండి? ఆఖరి పాట? ఆఖరి పాట ఎందుకు అనుకోవాలి, రేపే పాడచ్చు కదా పిలిస్తే. మరి దాని గురించి ఏం జవాబు చెప్పండి. ఆఖరి పద్యం, ఆఖరిది ఒకటే పద్యం, ఒకటే పాట, పైకి వెళ్ళడం, అదే ఆఖరు. ఆ పాట కాదండి, ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం పాడారు ఆఖరి పాట? మొన్న 90 దగ్గర పాడుతూనే ఉన్నానండి, నేనే వదిలేశాను. అదే నాకు వద్దులేని వాళ్ళ వెనకాల తిరగాలి అంటే ఇప్పుడంతా మారిపోయింది కదండి, ఇంకా మనం అక్కర్లేదని కూడా డిసైడ్ చేసుకుందాం. ఎందుకు డిసైడ్ చేసుకుందాం, పాడమని అడిగినా కూడా నేను పాడిన పొండి అంటాను, ఒక్కొక్కరిని తీసుకుంటూ ఉండండి, లేదా కుదరదు. అది కూడా అన్నాను, అది కూడా అయిపోయింది, ఇంకా రావడం మానేశారు. ఫంక్షన్లకి పిలుస్తున్నారు, సరే వెళ్తున్నాను, ఇంకా ఉన్నాను అందరి కళల్లో. లేదు మిమ్మల్ని పి సుశీల అంటే ఎవర్ గ్రీన్ అండి, అది ఆ పేరే ఒక వైబ్రేషన్ ఉంటుంది. అందుకే మన ఆయన చెప్పెట్టారు. ఎందుకు పెట్టారు అసలు? పేరు వెనకాల ఏమైనా కథ ఉందండి? మీ పేరు జాతకాలు పట్టి అది చూసి పెడతారు కదండి. మా ఇంట్లో అందరికీ అలాగే ఉన్నాయి, సరోజిని, జానకి, సుశీల, రత్నం, వెంకటరత్నం, విజయలక్ష్మి, ఓకే, అలాంటి పేర్లు అందరికీ. అందరూ ఆడాళ్ళ గోడ 7 మంది, 7 మంది అక్క చెల్లెళ్ళు, 3 అన్నదమ్ములు. మీరు 5వ సంతానం అనుకోవాలండి? అవునండి. నా ముందు ఎవరైనా పోయారో నాకు తెలీదు, నాకు తర్వాత పోయిన వాళ్ళంతా తెలిసింది నాకు. ఏదో గడిచాం అంతే. భగవంతుడు ఇంతవరకు రామారావు గారు చెప్పే అంత దాన్ని కాదు, కానీ నా మనసులో ఉండేది చెప్పాలి. రామారావు గారు అడిగారు, చెప్పేద్దాం మనం, చెప్పాలండి, చెప్పుకోవాలి. చెప్పుకుంటే కానీ కుదరదు. నాగేశ్వరరావు గారిది, సుబ్బరామరెడ్డి గారిది పక్కపక్కన ఉండేది ఇల్లు, ఆయనే వెళ్ళారు ముందు హైదరాబాద్కి. మంచిదే అనుకుంటే తెలుగు వాళ్ళంతా వెళ్ళారు, బాగానే ఉంది. అక్కడ సరిగ్గా జరగలేదండి. ఇక్కడ ఒక కోడంబాకం అని అంటే సినిమాది అంతే, సినిమా వాళ్ళు తప్ప అక్కడ ఏమి చూడు. ఆ స్టూడియోలు కూడా పోయాయి ఇప్పుడు, మేము పాడిన స్టూడియోలు అన్నీ లేవు. కరెక్టే. ఇప్పుడు మలయాళం అంటే వాళ్ళు మలయాళం కూడా పాడేదాన్ని, కన్నడం ఇక్కడే, ఒరియా ఇక్కడే, అన్ని నేను పాడిన పాటలన్నీ ఇక్కడే. హిందీ కూడా హిందీ కోసం నేను మన పద్మాలయ వారు అక్కడ తీశారు.